తెలుగు ట్రేడింగ్ మాస్టర్కి మరొకసారి స్వాగతం. ముందుగా మనం నిఫ్టీ డైలీస్ చార్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. అయితే నిన్నటి వరకు మనం మాట్లాడుకున్నట్లుగా నిఫ్టీ అప్ ట్రెండ్‌లోనే ఉన్నింది. అయితే ఇదండి ఓకేనా. ఒక మంచి అప్ ట్రెండ్‌లో ఉంది. అయితే నిన్న మనం మాట్లాడుకున్నట్లుగా 26,000 అన్నది ఒక ఇంపార్టెంట్ రౌండ్ నంబర్ కాబట్టి ఇదండి 26,000 అన్నది ఈ లైన్ ఒక ఇంపార్టెంట్ రౌండ్ నంబర్ కాబట్టి ఒక మైల్‌స్టోన్ నంబర్ కాబట్టి, ఈ 26,000 దగ్గర రెసిస్టెన్స్ చూడడానికి ఛాన్స్ ఉందని అనుకున్నాం. ఇన్‌ఫాక్ట్ ఇవాళ మార్కెట్‌ని గమనిస్తే, ఇవాళ నిఫ్టీని గమనిస్తే, మనకు ఎగ్జాక్ట్‌గా 26,000 కాకపోయినా 26,000 దాటి ఒక 11 పాయింట్స్ పైకెళ్ళి, బట్ క్లోజింగ్ విషయానికొచ్చేసరికి 26,000 కంటే కింద అంటే 25,940 దగ్గర ఇవాళ నిఫ్టీ క్లోజ్ అయింది. సో, ఈ 26,000 ఈ రౌండ్ ఫిగర్ ఏదైతే ఉందో ఇది మనకు రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేస్తున్నట్లుగా అట్‌లీస్ట్ ఇవాళ ప్రైస్ యాక్షన్‌లో మనం చూడగలిగాం. కానీ ఇది వెంటనే మనకు దీనివల్ల ఇమ్మీడియేట్ సైన్ ఉంటుందా అంటే అంటిల్ అండ్ అన్లెస్ ఒక మంచి బేరిష్ నెగెటివ్ సైన్ క్రియేట్ అయ్యేంత వరకు మనం అది చెప్పలేము. సో, అయితే ఈ లెవెల్‌ని దాటి ఏదన్నా క్లోజ్ అవ్వడం మనకి ఇంట్రాడే టైమ్ ఫ్రేమ్‌లో రేపు చాలా ఇంపార్టెంట్ విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్. లేకపోతే అట్‌లీస్ట్ ఈ లెవెల్ దాటిన తర్వాత మళ్ళీ ఈ లెవెల్‌కొచ్చి సపోర్ట్ తీసుకొనన్నా వెళ్తే అప్పుడు మీరు ఆ ప్రైస్ యాక్షన్‌ని నమ్మండి. లేకపోతే నమ్మద్దు. సో, నిఫ్టీ షార్ట్‌గా చెప్పాలంటే 26,000 ఒక రెసిస్టెన్స్ మార్క్ దగ్గర ఉంది. సో, ఇక్కడి నుంచి దీన్ని దాటి పైకి వెళ్తేనే మీరు ట్రేడింగ్ టువర్డ్స్ కాల్ సైడ్ తీసుకోండి. లేకపోతే కొద్దిగా కాషియస్‌గా ఉండడం మంచిది. సో, ఇవాళ ప్రైస్ యాక్షన్ మనం ఒకసారి 5 మినిట్స్ చార్ట్‌లో చూద్దాం దీన్ని. సారీ 3 మినిట్స్ సెలెక్ట్ అయింది. ఇదండి. ఇప్పుడు 5 మినిట్స్ చార్ట్‌లో మనం నిఫ్టీ ప్రైస్ యాక్షన్‌లో ఉన్నాం. సో, ఇక్కడ మనకు చాలా క్లియర్‌గా ఒకానొక సందర్భంలో ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ అన్నది ఒక జోన్ క్రియేట్ చేయబడింది. దాని తర్వాత మనకు ఇనీషియల్‌గా ఇక్కడ ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అన్నది ఇక్కడ ఈ ఈ టైమ్ ఫ్రేమ్‌లో మనకు కనబడుతుంది. ఇక్కడ మనకు 150 అండ్ 155 క్యాండిల్స్ 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో కనబడుతుంది. దీన్ని కావాలంటే మనం డిఫరెంట్ కలర్‌తో మార్క్ చేయొచ్చు. ఇదండి. ఇక్కడ మనకు ఈ ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అన్నది ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కనబడింది. అయితే ఇమ్మీడియేట్‌గా మనకొక బ్రేకౌట్ అన్నది ఇక్కడ రావడం వల్ల ఒక స్టాప్ లాస్ హిట్ అయితే అయ్యుంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఇంకొక పెద్ద బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కనబడింది చూడండి. ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ మనకు బ్రేకౌట్ వచ్చినా కూడా ఇక్కడ మనకొక అంత పెద్ద క్యాండిల్ ఎంగల్ఫ్ చేస్తూ నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా మనకి ఇంకొక రెడ్ క్యాండిల్ రావడం వల్ల ఇక్కడ ఇంకొక బేరిష్ ఎంగల్ఫింగ్ సైన్ అన్నది మనకు ఈ మార్కెట్‌లో ఇక్కడ కనబడింది. అయితే ఈ 2 బేరిష్ ఎంగల్ఫింగ్ సైన్స్ యొక్క హైయెస్ట్ పాయింట్ చూసుకుంటే ఆల్‌మోస్ట్ 26,000 పాయింట్‌కి దగ్గరగా ఉండడం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇప్పుడు డౌన్ సైడ్‌కి పిక్ చేసుకున్న వాళ్ళు ఆఫ్‌కోర్స్ మేజర్ ట్రెండ్ అప్ సైడే ఉందనుకోండి. ఇక్కడ లాస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్‌గా ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్‌లో అండ్ అలాగే లార్జర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకు ఓవరాల్ పిక్చర్‌లో కూడా మనకు టైమ్ ఫ్రేమ్‌లో అంటే మేజర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకు ట్రెండ్ టువర్డ్స్ అప్ సైడ్ ఉన్నా కూడా ఒకవేళ ఈ సైన్ ప్రకారం, ఈ బ్రేకౌట్ ఫెయిల్యూర్ ప్రకారం, ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ప్రకారం నెగెటివ్ ట్రేడ్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ ఈ పర్టిక్యులర్ క్యాండిల్‌లో సో, ఇప్పుడు నెగెటివ్ ఇక్కడ డౌన్ సైడ్ తీసుకున్న వాళ్ళకి స్టాప్ లాస్ ఎక్కడుంటుంది? ఈ క్యాండిల్ పైన ఉంటుంది గదా! సో, ఈ క్యాండిల్ పైన ఈ పర్టిక్యులర్ 250 క్యాండిల్ చూసినట్లయితే దీన్ని దాటి 26,000 మార్క్‌ని దాటి ఆల్‌మోస్ట్ 26,000 దాటి ఒక 11 పాయింట్స్ దగ్గరగా ఇక్కడికెళ్ళి ఇక్కడి నుంచి షార్ప్ రివర్సల్ అయితే చూసింది. అయితే దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయితేనే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి క్యాండిల్ స్టిక్ రూల్స్ ప్రకారం. కానీ కొంతమంది దీన్ని దాటిన వెంటనే ఎగ్జిట్ అవ్వడానికి కూడా అది తప్పని కాదు. బట్ అలాంటి వాళ్ళకి ఇవాళ స్టాప్ లాస్ అయితే ఇక్కడ ఈ క్యాండిల్‌లో చూసుంటారు. బట్ ఇమ్మీడియేట్‌గా దాని తర్వాత ఒక డీసెంట్ మూవ్ అనేది టువర్డ్స్ డౌన్ సైడ్ మనకు కనబడింది. దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ ఈ డ్రాగన్ ఫ్లై డోజీ క్యాండిల్ ప్యాటర్న్ ఉంది కదా! దీని తర్వాత మనకు లాస్ట్ ఫ్యూ మినిట్స్‌లో మాత్రం కొద్దిగా రికవరీ అయింది నిఫ్టీ. సో, ఇది ఇవాల్టి నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ సినారియో అండ్ అలాగే ఇనీషియల్‌గా చూసుకుంటే ఫస్ట్ క్యాండిల్ యొక్క విక్ మనకు టువర్డ్స్ డౌన్ సైడ్ క్రియేట్ అయిందనమాట. సో, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ దీని లోపలికొచ్చి దీని నుంచి ఎప్పుడైతే మళ్ళీ బయటకొచ్చాయో, ఇక్కడి నుంచి ఇమ్మీడియేట్‌గా మనకు పాజిటివ్ మొమెంటమ్ అనేది టువర్డ్స్ అప్ సైడ్ ఉండింది. కానీ ఇక్కడ మంచి ఐడియల్ లొకేషన్ అయితే ట్రేడింగ్‌కి లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఇక్కడెక్కడైనా ఎంటర్ అయినా గూడా అక్కడి నుంచి మీకు స్టాప్ లాస్ ఈ కింద దీని కింద అంటే చాలా పెద్ద స్టాప్ లాస్ మనము రిస్క్ చేసుండాలి. సో, అదంత అవసరమేం లేదని అనిపిస్తుంది. సో, ఇది నిఫ్టీ గురించి. సో, ఇప్పుడు మనం త్వరగా ఒకసారి బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీస్ చార్ట్‌లోకెళ్దాం. ఇదండి. ఇది బ్యాంక్ నిఫ్టీస్ డైలీ చార్ట్. అయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా ఓవరాల్‌గా మనకు ఓవరాల్ టెక్నికల్ పిక్చర్‌లో ఓవరాల్
మనకు ఇక్కడ ఇదండి ఒక హయ్యర్ హైతో ఇంతకుముందు ఉన్న ఈ స్వింగ్‌ని బ్రేక్ చేసి మనకు టువర్డ్స్ అప్ సైడ్ వెళ్తుంది. హెల్తీ మనకు అప్ ట్రెండ్‌లోనే ఉండింది. కానీ ఇవాళ ప్రైస్ యాక్షన్ చూడండి. ఇవాళ ప్రైస్ యాక్షన్ దగ్గరికొస్తే ఇవాళ ఈ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అవ్వడం వల్ల ఒక్కసారి దీన్ని మనం డీటెయిల్డ్‌గా ఈ క్యాండిల్‌ని మనం జూమ్ ఇన్ చేసి గనక చూసినట్లయితే చూడండి. ఈ క్యాండిల్ క్లోజ్ కంటే ఈ క్యాండిల్ క్లోజ్ లెవెల్ గదా! సో, ఈ క్యాండిల్ క్లోజ్ లెవెల్ ఇది. ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ లెవెల్ ఇది. దానికంటే మనకు పైనే మార్కెట్ ఓపెన్ అయింది. ఈ లాస్ట్ ఐ మీన్ ఇవాళ ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయినందువల్ల ఈ క్యాండిల్ కంటే పైన ఓపెన్ అయింది. అండ్ అలాగే ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క హాఫ్ పోర్షన్ ఇది అనుకుంటే, హాఫ్ పోర్షన్ కంటే కిందే మనకి రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వడం వల్ల ఇది మనకు ఒక డార్క్ క్లౌడ్ కవర్ అనే రివర్సల్ ప్యాటర్న్‌ని ఇండికేట్ చేస్తున్నాయి ఈ 2 క్యాండిల్స్. సో, డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్ అంటే ఇమ్మీడియేట్‌గా ఇదొక రివర్సల్ సైన్ అని అర్థం. సో, ఈ ప్యాటర్న్ యొక్క హైయెస్ట్ పాయింట్ దాటనంత వరకు ఈ ప్యాటర్న్‌లో హైయెస్ట్ పాయింట్ ఇదే కాబట్టి, సో, ఈ హైయెస్ట్ పాయింట్ దాటనంత వరకు మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ హైయెస్ట్ పాయింట్ దాటి కన్ఫర్మేషన్ క్యాండిల్స్ మీకు గనక దొరికినట్లయితే లేదా ఈ ఈ ఈ లెవెల్ దాటి మళ్ళీ రిట్రేస్ అయినప్పుడు ఇక్కడ మీకు సపోర్ట్ కనబడితే అక్కడి నుంచి పైకెళ్ళొచ్చు. లేకపోతే ఈ డార్క్ ఈ డార్క్ కవర్ వచ్చినందువల్ల మనకు ఇంతకుముందు ఇమ్మీడియేట్‌గా రివర్స్ అవుతుంది అని చెప్పలేం. కానీ ఇంతకుముందు ఉన్న ట్రెండ్ అయితే ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి పాస్‌లో ఉందని అర్థం చేసుకోండి. ఓకేనా? అగ్రెసివ్‌గా ట్రేడ్స్ తీసుకోవద్దు. కాల్స్ ఈ లెవెల్ దాటినంత వరకు, ఈ లెవెల్ కన్ఫర్మ్‌గా మీకు దాటింది అనిపిస్తే లేదా ఒక రీటెస్ట్ కోసం వస్తే అప్పుడు కాల్ సైడ్ వెళ్ళండి. అప్పటి వరకు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సో, ఇది ఒక రివర్సల్ సైన్ మనకు నిఫ్టీలో కనబడకపోయినా బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అయితే మనకు రివర్సల్ సైన్ అనేది అరైజ్ అయితే అయింది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో. సో, ఇప్పుడు ఒకసారి 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. సో, 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో మనకు బ్యాంక్ నిఫ్టీ ఇది ఇవాళ ప్రైస్ యాక్షన్. సో, ఈజీగా మనకు ఇక్కడ 2 ఆపర్చునిటీస్ కనబడుతున్నాయి. ఒకటి ఇది మొత్తం ఒక జోన్ అనుకుంటే ఇదండి. ఈ బేస్ దగ్గర మనకు ఇక్కడ ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కనబడుతుంది. అండ్ అలాగే దీన్ని దాటి వచ్చిన తర్వాత మనకు ఈ జోన్‌ని ఈ క్యాండిల్ దాటింది కాబట్టి ఇక్కడ ఒక ఐడియల్ ట్రేడ్ ఒకటి వర్కౌట్ అయితే అయింది. కానీ బెస్ట్ ట్రేడ్ నన్నడిగితే ఇదొక రెసిస్టెన్స్ ఎప్పుడైతే మనకి ఈ పాయింట్ ఫార్మ్ అయిందో దాన్ని గనక మనకు టువర్డ్స్ రైట్ సైడ్ డ్రాగ్ చేసినట్లయితే ఇదిగోండి ఈ 205 అండ్ 210 క్యాండిల్స్ ఉన్నాయి కదా! ఈ 2 మనకు ఒక మంచి బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఒక మంచి లొకేషన్‌లో రావడం అండ్ అలాగే టార్గెట్ కూడా కొద్దిగా డీసెంట్‌గా ఉండడం. ఇదండి ఇది నన్నడిగితే ఇది మంచి ట్రేడ్ అని చెప్తాను. అండ్ దాని తర్వాత ఒకవేళ ట్రయల్ చేసుకుంటే ఇక్కడి వరకు కూడా వచ్చుండొచ్చు. దాని తర్వాత ఇంకా ట్రయల్ చేయాలి ఇక్కడి వరకు అనుకుంటే మాత్రం అది వర్కౌట్ అయింది. కానీ వర్కౌట్ అవ్వకముందు మనకు నిఫ్టీలో లాగే ఒక పెద్ద బాంబ్ ఇక్కడ 250 క్యాండిల్‌లో ఒకేసారి ఒక షార్ప్ మొమెంటం పైకెళ్ళి దీనిపైన క్లోజ్ అవ్వకుండానే కిందకొచ్చి ఇక్కడ క్లోజ్ అయితే అయింది. సో, ఇది ఇవాళ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ పరిస్థితి. తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వెళ్ళే ముందు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అండ్ అలాగే మీకు వీడియో నచ్చినట్లు, అర్థమైనట్లు గనకైతే వీడియోని లైక్ చేసి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ చేయండి. థాంక్ యూ.